చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటే మీకు అంటే స్టోరీ పరంగానే వ్యతిరేకత ఉందా లేదంటే మీ అంటే పర్సనల్ గా వ్యతిరేకతనేమో? నాకు అబ్సల్యూట్ గా చంద్రబాబు నాయుడు గారు నా లైఫ్ లో ఎప్పుడు చూడలేదు, ఆయనతో ఇంటరాక్ట్ అవ్వలేదు, ఇది థర్డ్ పార్టీ నుంచి కూడా ఇంటరాక్ట్ అవ్వలేదు. అప్పుడు ఇంకా నాకు ఎందుకు పగ ఉంటుంది? ఒకసారి రా కలుద్దాం అంటే పోతారా సార్? నో. ఎందుకలా? అంటే లోకేష్ అంటే బాగా ప్రేమ. అంటే పాయింట్ నేను చాలా మందిని కలవచ్చు యాజ్ ఎ క్యారెక్టర్ స్టడీ అండ్ ఆల్ దట్ యూనో. అంటే పోతానికి నేనేం పోగొట్టుకుని వెళ్ళాలి అంటే ఇప్పుడు నాకున్న చాయిస్లో ఎవరెవరిని కలవాలి అనే దాని మీద ఉంటుంది, డిపెండ్ అవుతుంది కదా. యా సార్ ఏపీ పాలిటిక్స్ మీద బాగా ఫోకస్ పెట్టినట్టు అనిపిస్తుంది సార్. ఎందుకంటే డ్రామా అంతా అక్కడే ఉంది. చెప్తున్నా డ్రామా అంతా అక్కడే ఉంది, లేదు కంపారిటివ్లీ ఇక్కడ లేదు అసలు. అది ఆల్సో బికాజ్ నేను అది ఎప్పుడో ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు ఆ థ్రెడ్ లో నేను కంటిన్యూ అవుతున్నాను. మీరు తీయక ఓడిపోయినట్టే అనిపిస్తుంది నాకైతే. బాగా మంది ఫ్యాన్స్ ఉన్నారు సార్. అరే అట్లా కాదు సార్, మీరు తెలంగాణ మీద కూడా ఫోకస్ పెట్టాలి కదా సార్. మీరు మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఏమన్నా మారుతుందేమో ఈడ కూడా. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వేరే వాళ్ళ కోసం ఇప్పుడే చెప్పాను, నాకు మూడ్ వస్తే నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తే చేస్తానని చెప్పాను. బట్ షీ గేవ్ ఏ హింట్ కదా, మీరు కేసీఆర్ మీద కనుక సినిమా తీసుంటే ఆయన గెలిచేవాడేమో అని. సో ఇప్పుడు నేను గెలవటానికి ఓటానికి తీయట్లేదు కదా, నేను నా కోసం తీస్తానని చెప్పాను కదా. బట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని ఆర్జీవీ వ్యూహం ప్రభావితం చేస్తుంది అని కోర్టుకు వెళ్ళిన వాళ్ళు, దినాపాలన చూసిన వాళ్ళకి ఏం చెప్తారు మరి? నేనేమి చెప్పను, చూపిస్తా. వాళ్ళు మాత్రం అనుకున్నారు కదా మీరు ప్రభావితం చేస్తారని, వాళ్ళు అనుకున్నారు. సార్ అయితే ఈ రిజల్ట్ ఎలక్షన్స్ లో చూపిస్తుందా సార్? ఈ ఫలితం మీరు సినిమా చూపిస్తా అన్నారు కదా. నేను ఇందాక చెప్పాను కదా ఫ్యాక్టర్, నేను చెప్పేది ఎంత కన్విన్సింగ్ గా చెప్పాను, వాళ్ళకి ఎంత అనిపించింది, వాళ్ళకి ఉన్న ఇన్ఫర్మేషన్, ఇలాంటి ఫ్యాక్టర్స్ మీద ఈచ్ పర్సన్ విల్ హావ్ డిఫరెంట్ ఒపీనియన్. ఓకే. అయితే వెరీ రీసెంట్ గా మీ డెన్ లోకి సర్కార్ వచ్చాడు. హౌ వాజ్ హిస్ ఎక్స్పీరియన్స్? ఎలా అనిపించింది? ఆయన బ్లాగ్ కూడా పెట్టారు, జస్ట్ ఐ వాస్ షోయింగ్ ఇట్ టు సమ్వన్. ఆయన హీ రియల్లీ లవ్డ్ ద ప్లేస్. సో అది కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టు మూవీ వేశారు సర్కార్ కూడా. ఇది సర్కార్ కైండ్ ఆఫ్. సో ఈ మూవీ గురించి చెప్పారా? వ్యూహం గురించి? ఎవరు వ్యూహం గురించి అమితాబ్కి చెప్పారా మీరు? లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ థింక్ హి నోస్ మచ్ అబౌట్ ఏపీ పాలిటిక్స్. మీద వేరే మాట్లాడుతున్నాం. వ్యూహం, శపథం తర్వాత నెక్స్ట్ సిరీస్ విజయం. నో, అప్పుడు ఎలక్షన్ అయిపోతుంది, నేను మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఫోకస్ పొలిటికల్ దుకాణం మూసేస్తాను. ఓకే. సో నెక్స్ట్ ఎలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ పొలిటికల్ దుకాణం క్లోజ్ అయిన తర్వాత? ఐ మీన్ చాలా అవుతున్నాయి, చెప్తాను. అయితే ఆర్జీవీ గారు ఎప్పుడూ ఓటేసినట్టు కనిపించలేదు మాకు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి సినిమా తీసిన తర్వాత ఇప్పటిదాకా ఓటేయలేదు, బట్ పాలిటిక్స్ గురించి మీరు బాగా ఎక్కువ మాట్లాడుతున్నారు, చూపిస్తున్నారు. క్యాన్ వి ఎక్స్పెక్ట్ యూ ఈసారి లైన్లో మీరుండి ఓటేసి ఇలా చూపిస్తారు? ఎందుకు? ఎందుకంటే నాకు ఓటేయటం బాధ్యత రహితం అని నా ఫీల్. బట్ ఇప్పుడు జగన్ని ఎన్నుకున్నా, అంతకుముందు చంద్రబాబు నాయుడుని ఎన్నుకున్నప్పటికీ కూడా అంతా ఓట్ చేసి ప్రజాస్వామ్య పద్ధతిలోనే కదా వచ్చింది. అది కరెక్టే, కానీ నాకు ఎవరున్నా నాకు ఓకే. అందుకని ఓటు నాకు ఇతనే కావాలి ఆ పొజిషన్లో అని నేను అనుకున్నప్పుడు ఓటేస్తాను. ఎవరున్నా ఓకే అంటే ఎందుకు వేస్తాను? నాకు ఎవరు పవర్లో ఉన్నా ఏమి డిఫరెన్స్ పడదని నేను నమ్ముతాను. ఇది అట్లీస్ట్ నాలా ఆలోచించేవాడికి, వేరే వాళ్ళకి పడచ్చు, అది వాళ్ళు ఏది చేసుకుంటారు ఓట్లు. సార్ నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్, ఏమనుకోద్దు. నేను దేనికి ఏమనుకోను, నా సమాధానానికి మీరేమన్నా అనుకోవచ్చు. కాదు సార్, అప్పుడప్పుడు కొన్ని పిక్స్ వస్తున్నాయి సార్, ఎట్లెట్లనో ఉంటాయి అసలు అమ్మాయిలతోనా? అవును సార్, అది కొంచెం ప్లీజ్ సార్, ఎందుకంటే మేము ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక లెజెండరీ దిస్టింగ్ గా చూస్తున్నాం సార్, నిజంగా బాధ పెడుతుంది సార్. ఇది మాత్రం మీకు ఎవరైనా చెప్పిరో లేదో నాకైతే తెలియదు సార్, నేనైతే చెప్దాం అనుకున్నా, చెప్పేసిన సార్. ఇప్పుడు దీనికి ఏం ఆన్సర్ ఇస్తాను? ఒక మహిళా అభిమాని ఆన్సర్ మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను చెప్దాం అనుకున్నా, చెప్పేసిన. మీరు ఒక్కరే కాదు, నాకు రోజుకి 50 మంది చెప్తారు, మీరు ఒక్కరే అని మీరేం ఫీల్ అయిపోయారు. 51 మంది +1. ఇదేంటి మనుషులు కలిసిన వాళ్ళు. ఇంకా నేను ట్రోల్స్లో లేకపోతే నా ఇంటర్వ్యూల కింద, లేకపోతే నేను ట్విట్టర్లో పెడతాను, నేనే పెడతాను అని ట్విట్టర్లో, దాని కింద కామెంట్లు అయితే నేను లెక్క థౌజండ్స్లో ఉంటాయి. సో వాళ్ళు ఎంత చేస్తే నేను అంత ఎక్కువ చేస్తాను. దాని తర్వాత మీరు అట్లాంటి ఇంకా కొంచెం పెంచండి, పెంచితే అప్పుడు అది మీరు చెప్పకపోయినా చేస్తారు. సో అదే నెక్స్ట్ మీరు అన్నది పొలిటికల్ దీని తర్వాత స్టార్ట్ చేసేది? నో
అది కాదు కదా. ఓకే ఓకే, దీనికి ఒక్క కంటిన్యూషన్ క్వశ్చన్. అంటే ఇప్పుడు దాకా ఏదైనా ఉమెన్ చూసి మీరు భయపడ్డారా? ఉమెన్ని చూసి భయపడటం అంటే షీస్ ఎ కైండ్ ఆఫ్ ఉమెన్, అంటే ఆవిడ నన్ను భయపెట్టింది నా భార్యకి. దెన్ వాట్ అబౌట్ యువర్ డాటర్? నాట్ రియలీ. లేదా? ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేను ఫ్యామిలీ అనేది దూరం పెట్టాను. భయపడ్డా మానేశారా? నాకు భయపడే ఛాన్స్ ఏముంది? భయపడడం అంటే వాళ్ళతో ఉండాలి, అమ్మాయిలతోనే గడపాలి అన్న ఆస్పెక్ట్ ఉన్నప్పుడే మీకు భయం వస్తుంది. ఆ ఫ్రీడమ్ నుంచి మీరు బయటకు, ఆ జైల్లోంచి బయటకు వచ్చాక ఇంకా భయపడే ఛాన్స్ ఏం లేదు కదా.